వెల్కమ్ టు యోయో టీవీ ఎలక్షన్ స్పెషల్. గత ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ కట్టబెట్టిన జిల్లాలలో విజయనగరం ఒకటి. మొత్తం 9 స్థానాల్లో టీడీపీ 6 సీట్లు మాత్రమే గెలుచుకోగా వైసీపీ 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి అదే ఆధిపత్యాన్ని చాటాలని టీడీపీ భావిస్తుండగా పట్టు పెంచుకోవాలని వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇక తొలిసారి సత్తా చాటడానికి జనసేన కూడా సమాయత్తమవడంతో జిల్లాలో ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా పార్టీల పరిస్థితుల్ని ఒకసారి విశ్లేషించుకుందాం. కురుపం నుంచి టీడీపీ తమ అభ్యర్థిగా జనార్దన్ దాటరాజుని ప్రకటించిన కులం విషయంలో తలెత్తిన సమస్య వలన ఆయన స్థానంలో తన తల్లి ప్రియా దాటరాజ్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి మరోసారి పోటీ చేస్తున్నారు. జనార్దన్ నామినేషన్ చెల్లకపోవడంతో టీడీపీ శ్రేణులు కొంత నిరాశలో ఉన్నాయి. దీనిని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జనసేన కూటమి తరఫున సిపిఎంకి చెందిన అవినాష్ కుమార్ పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పోటీ టీడీపీ వైసీపీల మధ్యనే నెలకొని ఉండబోతోంది. పార్వతీపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరంజీవులు, వైసీపీ నుంచి జోగరాజు పోటీలో ఉన్నారు. జనసేన తరఫున గొంగడ గౌరీశంకర్ రావు పోటీలో ఉన్నారు. చిరంజీవులు గత 5 ఏళ్లుగా ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకుని గెలుపుపై ధీమాగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి జోగరాజు కూడా గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. జనసేన ఇక్కడ నామమాత్రంగానే ఉండబోతోంది. సాలూరు నుంచి వైసీపీ, టీడీపీల నుంచి గత ఎన్నికల్లో తలపడిన పీడిక రాజన్నొదర ఆర్పి బంజ్దేవ్ మరోసారి పోటీ పడుతున్నారు. గత ఎన్నికల కంటే ఇప్పుడు టీడీపీ కొంత బలపడింది. ఇది ఆ పార్టీకి కలిసి రావచ్చు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, తాను చేసిన అభివృద్ధిపై వైసీపీ అభ్యర్థి నమ్మకంగా ఉన్నారు. జనసేన అభ్యర్థి బోనెల గోవిందమ్మ చీల్చే ఓట్లు ఇక్కడ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. బొబ్బిల నుంచి గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన సుజయ్ కృష్ణ రంగారావు ఈసారి టీడీపీ తరఫున పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి ఎస్వీసీ అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఉన్న పట్టు ఇక్కడ టీడీపీకి కలిసి వస్తుంది. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్న వైసీపీ కూడా గట్టిగా ప్రయత్నించడంతో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతోంది. చీపురుపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే కిమిడి మృణాలిని స్థానంలో ఆమె తనయుడు నాగార్జున పోటీ చేస్తున్నారు. వైసీపీ తరఫున సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో బొత్సాకున్న పట్టు, వ్యక్తిగత పరిచయాలతో ఆయన వైపే మొగ్గు కనిపిస్తుంది. జనసేన తరఫున మైలపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉన్న పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. గజపతి నగరంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పలనాయుడు, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బొత్స సోదరుడు అప్పల నరసయ్య పోటీ పడుతున్నారు. ఇద్దరికీ సెగ్మెంట్ లో పట్టు ఉండటంతో పోటీ గట్టిగానే ఉండనుంది. జనసేన అభ్యర్థి తలచుట్ల రాజీవ్ కుమార్ చీల్చే ఓట్లు ఇక్కడ గెలుపోటములను నిర్ణయించనున్నాయి. నెల్లిమర్లలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామి నాయుడు, వైసీపీ నుంచి అప్పలనాయుడు పోటీలో ఉన్నారు. వైసీపీలో వర్గపోరు టీడీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ వ్యతిరేకత, జనసేన ప్రభావంతో తమకు కలిసి వస్తాయని వైసీపీ నమ్ముతుంది. అయితే ఇక్కడ జనసేన కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. విజయనగరంలో టీడీపీ నుంచి సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి, వైసీపీ నుంచి సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి పోటీలో ఉన్నారు. కోలగట్లకి మంచి పేరు ఉంది. అదే సమయంలో అశోక్ గజపతి కుటుంబానికి కూడా పట్టు ఉండటంతో ఇక్కడ పోరు హోరాహోరీగా జరగనుంది. శృంగవరపుకోటలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోల లలిత కుమారి, వైసీపీ నుంచి కె శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. వరుసగా 2 సార్లు గెలిచిన ఊపులో ఉన్న టీడీపీ అభ్యర్థి మరోసారి విజయం సాధించాలని చూస్తుండగా వైసీపీ గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.